జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి 2 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. సూర్యమానం, చంద్రమానం. చాంద్రమానం ప్రకారం మనకి మార్గశిర మాసంలోనే ధనుర్మాసం వస్తుంది. మార్గశిర మాసంలో ప్రారంభమై పుష్యమాసంలో ధనుర్మాసం పూర్తవుతుంది. అయితే సూర్యమానం ప్రకారం చూసుకున్నట్టే సూర్యుడు ఒక రాశిలో 28 రోజుల నుంచి 30 రోజులు ఉండేటువంటి సమయం. అలా సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి ప్రతి మాసం మారడం జరుగుతుంది. విశేషంగా ఏప్రిల్ 14లో మేషరాశిలో ఉండేటువంటి సూర్యుడు మనకి ధనుర్మాసంలో, అందులోనూ డిసెంబర్ జనవరి సమయంలో సూర్యుడు ఏదైతే ధనురాశిలోకి ప్రవేశిస్తాడో ఈ మాసాన్ని ధనుర్మాసంగా చెప్పబడింది. అంటే సూర్యుడు ధనురాశిలో ఉండేటువంటి సమయం ధనుర్మాసంగా, అందులోని ఇది ఉత్తరాయణానికి ముందు సమయం. అంటే ఉత్తరాయణం ప్రవేశించేటువంటి మకరంలోకి సూర్యుడు వస్తే మనకు